హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు మేక్కాళ్ళు సోరుగా పెడుతున్నానండి. పాయా కుర్మా అని కూడా అంటారండి దీన్ని. మేమైతే మేక్కాళ్ళు సోరుగా అంటామండి. ఓకే అండి, అది ఎలాగేంటో చెప్తానండి. అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, దేనిలోకైనా బాగుంటుందండి ఈ మేక్కాళ్ళ సోరువ. ఇది మేను రంపు పట్టిందనుకోండి తొందరగా తగ్గదు కదండి. అలాంటప్పుడు ఇలా మేక్కాళ్ళ సొరువ కాసుకుని మనం వేడివేడిగా ఉన్నప్పుడు రైస్లో వేసుకుని తిన్నామనుకోండి కొంచెం తగ్గుతుందండి, రిలీఫ్ ఇస్తుంది అన్నమాట అండి. ఓకే అండి, ఇదిగోండి తీసుకొచ్చారు 4 కాళ్ళు అండి. ఇవి శుభ్రంగా కాల్చేసి ముక్కలు కోసేసి ఇచ్చారండి. నేనైతే తెచ్చిన తర్వాత ఇది స్మెల్ వస్తాయి కదండి, కాల్స్తారు కదా, దానికోసం అలా స్మెల్ రాకపోకుండా శుభ్రంగా పసుపు ఉప్పు వేసి ఈ పైన నలుపు ఉంటుంది అన్నమాట అండి. ఆ నలుపు అంతా శుభ్రంగా తోమేసి అనమాట అండి. తోమేసి ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఓ పక్కన పెట్టుకున్నానండి. ఓకే అండి, ఇదిగోండి 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నానండి. అల్లము వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుంటున్నానండి ఆ ఉల్లిపాయల్లోనే. ఏమండి, జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. చిన్న స్పూన్ గసగసాలండి, 1 స్పూన్ ధనియాలు, మిరియాలు, లవం మొగ్గలు అవి ఒక 5 ఇవి ఒక 6 తీసుకున్నానండి. చిన్న దాసం చెక్క, యాలకులు 4 యాలకులు, చిన్న దాసం చెక్క తీసుకున్నానండి. బిర్యానీ ఆకు, రాతి పువ్వు అండి. ఇవన్నీ మెత్తగా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకొచ్చండి. అదిగోండి మెత్తగా పేస్ట్ ఆడేసాను. ఇప్పుడు ఇది తీసేసి ఆ 2 టమాటాలో కూడా కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ ఆడేసుకొచ్చండి. అదిగోండి టమాటా కూడా పేస్ట్ ఆడేసుకున్నాను వాటర్ వేసుకుని. ఇప్పుడు మనం వండుకునే విధానం చూద్దామండి ఎలాగేంటో. నేనైతే అదిగోండి పొయ్యి పెట్టాను, బయట పెట్టానండి పొయ్యి. లోపల పవర్ కటింగ్ అయిపోయిందండి, కరెంట్ లేదు. ఆ ఇన్వర్టర్ మీద లైట్ మీకు వెలుగు సరిపోదని చెప్పండి నేను బయట గ్యాస్ పెట్టానమాట అండి. ఓకే అండి, మీకు చూపిద్దామని బయట పెట్టి వండుతుంది అనమాట అండి. ముందు గ్యాస్ వెలిగించుకుందామండి. అందులో నూనె పోసుకొచ్చండి. నూనె వేడైపోయింది కదండి. ఇందాక మనం మసాలాలో ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది నూనెలో వేసేసుకోవచ్చు. 4 పచ్చిమిరపకాయలు కూడా నోట్లో ఎట్టుకుని వేసుకుంటున్నానండి. ఎంత సువాసన వస్తుంది అనుకుంటున్నారు. మసాలాలు ఇవన్నీ కలిపి ఆడేసుకున్నాం కదండి, చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. ఇవి బాగా నూనె పైకి తేలిపోయి ఇది బాగా మగ్గేదాకా వేపుకోవాలండి, ఉల్లిపాయ పేస్ట్, మసాలా పేస్ట్. ఓకే అండి, అదిగోండి చూసారా నూనె ఎలా పైకి వస్తుందో అలా వచ్చేంతవరకు వేగనివ్వాలండి ఉల్లిపాయలని. లేకపోతే మసాలా మనకి ఏగక పచ్చి స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట అండి. మళ్ళీ ఇంకో విషయం అండి, నూనె ఎక్కువ ఉండాలి. నూనె ఎక్కువ లేదనుకోండి ఆ ఉల్లిపాయలు మాడిపోయి ఆ స్మెల్కి అసలు కూర ఇంకా అసలు బాగోదండి. ఓకే అండి, నూనె ఎక్కువ ఉండాలండి. అవి మాత్రం స్లోలో పెట్టుకుని 7 నుంచి 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. నేను 8 నిమిషాలు మగ్గించుకున్నానండి. మీకు 7 నిమిషాలు అయితే 7, 8 అయితే 8, అలా 10 నిమిషాల లోపు మాత్రం మగ్గించుకోండి ఉల్లిపాయలు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. అదే టమాటా ముక్కలు పేస్ట్ ఆడేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకొచ్చండి అందులో. ఇవి కూడా టమాటాలో పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలండి. ఈ టమాటాలో పచ్చివాసన పోయేంతవరకు వేపుకోలేదనుకోండి టమాటా పచ్చి స్మెల్ వచ్చేసి కూర రుచిగా ఉండదన్నమాట అండి. ఓకే అండి, అదిగోండి 5 నిమిషాలకి టమాటా మగ్గిందండి. 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ మీరు ఎంత అయితే వేసుకుంటారో అంత కారం. కొంచెం నీసి కూరలకి కొంచెం కారము, ఉప్పు, నూనె ఎక్కువే పడతాయండి. ఓకే అండి, నేను దీంతో 2 స్పూన్స్ వేసుకుని కొంచెం వేసుకున్నానండి. స్పూన్ సగం పసుపు, రుచికి ఎంత అయితే సరిపోద్దో అంత ఉప్పు తిప్పుకొని ఉంచుదాం, అలా మగ్గుతుంది. విజిల్ అది తీసేసి మూత పెట్టుకోవచ్చండి, లేకపోతే చిందేస్తుంది కదా. లోపల వాచర్ తీసేసి మూత పెట్టానండి. 2 నిమిషాలు ఉంచితే చాలండి.
ఓకే అండి, 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఉంచిన తర్వాత ఈ మేకకాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం కదండి, పసుపు ఉప్పు వేసి అవి అందులో వేసేసుకుని ఒక్క 7 నిమిషాలు ఇలా కొంచెం ఏగనివ్వాలండి. ముక్కలకు ఉప్పు పడుతుంది అన్నమాట అండి. ఇలాగ ఒక 7 నిమిషాలు ఉంచుదామండి. 7 నిమిషాలు ఉంచుదాం ఇలాగ. ఓకే అండి, మధ్యన అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉంచండి, లేకపోతే మాడిపోతుంది. చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాం కదండి, 2 టమాటాస్ వేసాం కాబట్టి కొంచెము చింతపండు తక్కువే పడుతుందండి, బాగా ఎక్కువ వేసుకోవద్దు. దీన్ని శుభ్రంగా వాటర్ పోసుకుని నానబెట్టేసుకొచ్చండి. ఒక 1/2 లీటర్ వాటర్ పోసేస్తున్నానండి. ఒకసారి తిప్పుకొచ్చాను. కుక్కర్కి ఇది పెట్టేసండి, వాచరి మూత పెట్టేసి స్లోలో పెట్టుకుని గ్యాస్ 6 కానీ 7 విజిల్స్ కానీ. ఓకే అండి, చింతపండు నానబెట్టాను కదండి, అది గుజ్జు తీసేసుకున్నాను, అది ఇందులో వేసేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకున్నాను. మొక్క ఉడికిపోయిందండి, చూసారా మొక్క నుంచి ఎలా ఉడిపోయిందో, కండ మొక్క బాగానే ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర తరిగేసేసుకున్నాను. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొత్తిమీర ఇందులో. ఓకే అండి, గ్యాస్ వెలిగించుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుకోవచ్చండి. ఉప్పు చూసుకోండి, ఉప్పు పులుపు అన్నీ చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఒక్క 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇలా సిమ్లో. ఓకే అండి, ఉప్పు చూసుకోండి. నాకైతే ఉప్పు పడుతుందండి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఓకే అండి, 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదిగోండి రెడీ అయిపోయింది మేకకాళ్ళ సోరవ. చూడండి, ఆపేసుకొచ్చండి ఇంకా గ్యాస్. ఓకే అండి, ఇదిగోండి మేకకాళ్ళ సోరవ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా వండుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, నచ్చిందండి. ఇదిగోండి ఉడికిన వెంటనే వేసేసుకుంటున్నాం కూర. సోరవ బాగుంటుందండి, ఇది తింటే చాలా చాలా బాగుంటుంది రుచిగా. చూసారా ఎంత బాగుందో. మీకోసం మీకు చూపించడం కోసం ఈరోజు బయటకి సెట్ వండానండి. నచ్చిందండి మీకు మేకకాళ్ళ సోరవ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.